ఈరోజు సింగరేణి వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతున్నది. ఒక్కసారి ఒక 150 ఏళ్ల క్రితం వెళ్దాము. ఒక చిన్న పిల్లవాడు స్కూల్కి పోతే నీళ్లు తాగనేరు, ఎందుకంటే అది కొంతమందికి మాత్రమే ఆ నీళ్లు తాగడానికి పరిమితం. ఒక చిన్న పిల్లవాడు స్కూల్లో చదువుకోవడానికి వెళ్తే ఆడందరితో కూర్చోవడం కుదరదు. ఎందుకు అంటే ఆ స్కూల్లో చదువుకోవడానికి పిల్లలకు కొంతమంది వ్యవస్థలో ఉన్న వాళ్ళ పిల్లలకు మాత్రమే పరిమితం. అట్లాంటి పిల్లవాడు ఈరోజు ప్రపంచ మేధావిగా చేసుకొని ఈరోజు భారతదేశం మొత్తానికే ఒక దేవుడిలాగా కొలవబడుతున్నారంటే ఇది ఒక ఇందాక చెప్పినట్టుగా జై భీమ్ అనేది ఒక నినాదం కాదు. ఒక మానవుడు ఏమి చేయగలుగుతాడు అంటే కష్టంలోంచి సుఖము, అంతకంటే కష్టాలు ఉన్నాయా? అట్లాంటి కష్టంలోంచి పోరాటే తత్వం ఎట్లా ఉంటుంది అనే దానికి ఉదాహరణ. చీకటిలోంచి వెలుగుకు మనం సొంతంగా ఉండి నిలబడి పైకి ఎదగడానికి ఒక ఉదాహరణ. మానవుడి యొక్క గట్టిదనానికి, సంకల్ప బలానికి అదొక ఉదాహరణ. అట్లనే అంబేద్కర్ గారు ఇందాక అనిత మేడం కూడా చెప్పారు, ఎక్కడైతే లేడీస్ చిట్ట చివరి లేడీస్కి ఎవరైతే హక్కులు కల్పించినాడే మనకు స్వాతంత్ర్యం వచ్చినట్టు, అట్లనే ఒక సమాజం కానీ ఒక దేశం కానీ అభివృద్ధి చెందిందా అంటే ఎప్పుడు అంటే అతి చిట్ట చివర ఉన్న వ్యక్తి వరకు ఆ న్యాయము చేరిన నాడే అది ఒక దేశం డెవలప్ అయినట్టుగా మనం అనుకోవాలి. అట్లనే ఈ సమాజం స్థాపనలో కూడా మనము ఇంకా పురోగతి సాధించాల్సిన అవసరం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.